చలికాలం వచ్చిందంటే చాలు నోరూరించే మామిడి పండ్ల కోసం అందరూ ఆరాటపడతారు. కానీ మీరు ఎంతో ఇష్టంగా తినే ఆ మామిడి పండు మీ ప్రాణాలకే ఎసురు పెడుతుందని మీకు తెలుసా? మార్కెట్లో దొరికే 80% మామిడి పండ్లు రసాయనాల మంటల్లో మాగి వస్తున్నవే. పైన బంగారు రంగులో మెరిసిపోతున్న ఆ పండు లోపల కాలకుట విషం దాగుంది. లాభాల కోసం వ్యాపారులు వాడుతున్న కెమికల్స్ మిమ్మల్ని మృత్యువు దరికి చేరుస్తున్నాయి. ఒక 10 కేజీస్కి ప్యాకెట్ ఇది నాన్ కాంటాక్ట్ ఉండాలి. ఒక ట్రేలో ఒక బాక్స్లో పెట్టేసి నాన్ కాంటాక్ట్ ఆ దాంట్లో పెట్టాల్సి వస్తుంది. దానివల్ల వచ్చే గ్యాస్ నుంచి ఆ పండ్లు పక్వానికి రావాలి. మామిడి పండ్లను సహజంగా మాగబెట్టాలంటే సమయం పడుతుంది. కానీ కాసులొక్క కుర్తుతో వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఈ కెమికల్స్ వల్ల పండు కేవలం ఒక్క రాత్రిలోనే పసుపు రంగులోకి మారుతుంది. ఈ విషపూరిత పండ్లను తినడం వల్ల కలిగే నష్టాలు వింటే ఒళ్ళు గగురు పుడుస్తుంది. కార్బైడ్ వాడిన పండ్లను తింటే కాలేయ, ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇందులోని ఆర్సెనిక్, ఫాస్ఫరస్ వంటి విషాలు మెదడుపై ప్రభావం చూపి జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తాయి. విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు మరియు పేగుల్లో అల్సర్లు ఏర్పడతాయి. గర్భిణీలు ఇలాంటి పండ్లు తింటే గర్భస్థ శిశువులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరాన్ని వణికిస్తున్న విష మామిడి దందాపై పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా జరిగిన దాడుల నేపథ్యంలో భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆసిఫ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఫరీద్ ఫ్రూట్ షాప్ గోదాంపై హెచ్ఫాస్ట్ సీఏ రంజిత్ నేతృత్వంలోని బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. బాట సింగారం మార్కెట్ నుండి పచ్చికాయలను తెచ్చి ఇక్కడ రసాయనాలతో మగ్గబడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో సుమారు 7 టన్నుల మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు జమీల్, ఫరీద్లపై కేసులు నమోదు చేసి గోదాంను సీజ్ చేశారు. కనిపిస్తున్నటువంటి మామిడి పండు చూడడానికి చాలా న్యాచురల్గా, చాలా చూస్తుంటేనే కొరికి తినాలనిపించేటువంటి అత్యద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఇవి తింటే కనుక ఖచ్చితంగా మీ ఆరోగ్యం షెడ్డుకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే వీటన్నిటినీ కూడా ఒక కెమికల్ వేసి వీటన్నిటిని కూడా పక్వానికి వచ్చేటువంటి విధంగా తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఇథైలిన్, రిఫైనరిన్ అని చెప్పేసి కూడా ఉంది. డు నాట్ ఈట్ మేడ్ ఇన్ భారత్ అని చెప్పేసి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో బివేర్ ఆఫ్ డూప్లికేట్ అంటే అసలు దీన్ని టచ్ చేయడానికి లేదు, తినడానికి లేదు. కానీ అలాంటిది ఇక్కడ పూర్తిగా వీటన్నిటిని ఒక్కొక్క బాక్స్లో 4-5 ప్యాకెట్స్ వేసి పూర్తిగా అవి పక్వానికి వచ్చేటువంటి విధంగా. సో మొదట మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కలర్లో ట్రేలో ఉన్నటువంటి గ్రీనిష్ కలర్లో మామిడి పండ్లు ఉంటాయి. తర్వాత ఒక 2 రోజులు కాగానే లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి. అండ్ దాని తర్వాత అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ 2 ట్రేలు ఏదైతే కనిపిస్తూ ఉన్నాయో ఈ రకంగా పళ్ళు పక్వానికి వచ్చి పూర్తిగా పండిపోయినటువంటి మామిడి పళ్ళు తయారవుతాయి. సో ఇదంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆసిఫ్ నగర్ రోడ్డు నటరాజ్ కాలనీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బిజినెస్ ఏదైతే ఫరీద్ ఫ్రూట్ మర్చెంట్స్ అని ఫ్రూట్ షాప్ పేరిట జరుగుతున్నటువంటి దందా ఇదంతా. అయితే ఇక్కడ పూర్తిగా టపాజ్పుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఫ్రూట్ షాప్ని ఒకసారిగా హెచ్పాస్ అధికారులు తనిఖీలు నిర్వహించి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి చూడగా సో మోతాదుకు మించి ఈ యొక్క కెమికల్ని పూర్తిగా ఈ ట్రేలల్లో వేసి మామిడి పండ్లు పక్వానికి వచ్చేటువంటి విధంగా తయారు చేస్తూ ఉన్నారు. సో ఇవి కనుక తింటే ఇంకా మీ ఆరోగ్యం షెడ్డుకు వెళ్ళాల్సిందే. సో చూడొచ్చు అసలు మామిడి పండ్ల సీజన్ ఇంకా రాలేదు, కానీ ఒక్కొక్క ట్రేలో 4-5 ఈ కెమికల్స్ని ఆ యొక్క పక్వానికి రావడానికి ఉపయోగించేటువంటి కెమికల్ ప్యాకెట్స్ని ఉపయోగించి ఇలా పక్వానికి వచ్చేటువంటి విధంగా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సుమారుగా 7 టన్నుల వరకు ఈ మామిడి కాయల్ని తీసుకొచ్చి ఈ యొక్క పక్వానికి వచ్చేటువంటి విధంగా కెమికల్స్ని ఉపయోగించి తయారు చేస్తున్నట్టుగా కూడా హెచ్పాస్ అధికారులు అయితే గుర్తించారు. అండ్ అలాగే ఈ మొత్తం స్టాక్ని అంతటినీ కూడా పూర్తిగా సీజ్ చేసేసి ఈ యొక్క షాప్ని కూడా సీజ్ చేస్తూ ఉన్నారు. సో టోటల్ ఈ యొక్క ట్రేస్ వాల్యూ వచ్చేసి సుమారుగా 15 నుంచి 18 లక్షల వరకు కూడా ఉంటుందంటూ హెచ్పాస్ అధికారులు చెప్తా ఉన్నారు. అండ్ అలాగే సీజన్లో వచ్చేటువంటి ఫ్రూట్స్ని, సీజనల్ ఫ్రూట్స్ని కూడా దందాగా చేసుకుంటున్నటువంటి
ఈ ఎవరైతే ఫ్రూట్ మర్చెంట్స్ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఇలాంటి ఎక్కువగా కెమికల్స్ని యూజ్ చేసి వాటిని పక్వానికి వచ్చేటువంటి విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి కూడా చాలామంది తింటూ ఉంటారు, అలాగే ఇతరులు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడాయని చెప్పాలి. సో మీకు మార్కెట్లో దొరికేటువంటి ఏ పండైనా సరే ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకొని తినాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. సో వీడియో జర్నలిస్ట్ హరితో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి. సాధారణంగా మామిడికాయ పండుగ మారడానికి సమయం పడుతుంది, కానీ ఈ కిలాడి వ్యాపారులు కేవలం 3 నుండి 5 రోజుల్లోనే కాయలను పండ్లుగా మార్చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 10 కిలోల ట్రేలో కేవలం 2 ఇథిలిన్ ప్యాకెట్లను మాత్రమే పండ్లకు తగలకుండా ఉంచాలి. కానీ ఈ గోదాముల్లో ఒకే ట్రేలో ఏకంగా 7 నుండి 8 ఇథిలిన్ ప్యాకెట్లను నేరుగా పండ్ల మధ్య కడుతున్నారు. ఇక ప్యాకెట్ల నుంచి వెలువడే అత్యంత గాఢత కలిగిన హానికర గ్యాస్ వల్ల కాయలు అతి త్వరగా మగ్గి పైన పసుపు రంగులోకి మారుతున్నాయి, కానీ లోపల మాత్రం అది విషంగా మారుతుంది. టపాచుపుత్ర పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి నటరాజ్ కాలనీలో ఓ మామిడి పండ్లు తయారు చేస్తున్నారు. అంటే మామిడి పండ్ల కాయలని పండ్లుగా తయారు చేస్తున్నటువంటి ఓ షాప్లో, ఫరీద్ ఫ్రూట్ షాప్ అనేటువంటి ఫ్రూట్ మర్చెంట్స్ అనేటువంటి షాప్లో హెచ్ఫాస్ట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అసలు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సరుకునంతటిని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు హెచ్పాస్కి సంబంధించిన అధికారి రంజిత్ ఉన్నారు, మాట్లాడదాం. సో సార్, అసలు ఏం జరిగింది ఇక్కడ? వీళ్ళు ఈ అప్పుడే మామిడికాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు, ఇంకా సీజనే రాలేదు, సో వీటిని ఎలా పండబెడుతున్నారు? యాక్చువల్గా ఈరోజు మా సిపి సార్ ఆదేశాల ప్రకారము ఇప్పుడు అంత సమ్మర్ సీజన్ కాబట్టి, మామిడి పళ్ళ సీజన్ కాబట్టి దీన్ని ఆర్టిఫిషియల్గా రైపనింగ్ చేస్తారు. దీనిపైన ఒక గట్టి నిఘా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజే మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల ఆదేశాల ప్రకారం మేము ఒకసారి ఏరియా మొత్తం చెక్ చేస్తూ ఉంటే ఆకస్మిక తనిఖీ చేయడం, ఈ ఫరీద్ ఫ్రూట్ షాప్ అని ఆకస్మిక తనిఖీ చేయడం వల్ల దీన్ని మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు మామిడి పళ్ళని ఆర్టిఫిషియల్గా రైపనింగ్ చేస్తారు. ఎక్కువ యూజ్ చేయాల్సింది కాకుండా ఎక్కువ మొత్తంలో కెమికల్స్ యూజ్ చేసి ఈ పండ్లని పక్వానికి వచ్చేసి 10 రోజులు రావాల్సింది 5 రోజులు తీసుకొని వచ్చేసి దాన్ని మార్కెట్లో సప్లై చేయడం జరిగి వాళ్ళు అధిక లాభాలు ఆర్జించడం కోసం ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు పబ్లిక్. అంటే తొందరగా పళ్ళు మక్కి పండ్లుగా తయారవడం కోసం ఎక్కువ మొత్తంలో కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. ఎస్, వీళ్ళు యాక్చువల్గా 10 రోజులు రావాల్సింది వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క బాక్స్కి 10 kg ఒక ప్యాకెట్ యూజ్ చేయాలి, అది నాన్ కాంటాక్ట్ ఉండాలి పండుకి. అట్లాంటిది కాకుండా వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ పండుతో కాంటాక్ట్ చేస్తూ ఒక దాంట్లో 6 నుంచి 8 ప్యాకెట్లు, 6, 7 అట్లా ప్యాకెట్లు ఒక ట్రేలో వేస్తారు. 20 kgలకు అన్ని ప్యాకెట్లు వేయడం వల్ల అదేమవుతుంది, ఎక్కువ రోజులు కావాల్సింది ఒక 5 రోజులలో పండు ఇచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఒక పండు ఫస్ట్ డే గ్రీన్ కలర్లో ఉంటే సెకండ్ డే లైట్ గోల్డిష్కి వస్తుంది, తర్వాత ఏమంటారు మళ్ళీ పసిడి కలర్లోకి వచ్చేస్తుంది, మొత్తం ఎల్లో కలర్కి వచ్చేస్తుంది. ఆ రకంగా 5 రోజుల్లో దాన్ని మార్కెట్ నుంచి బయటికి రిలీజ్ చేసేస్తారు. మనము పళ్ళు బాగున్నాయని చెప్పేసి ఆవురావురుగా మనం తినేస్తాం. తర్వాత దానివల్ల మనకు స్టమక్ ఎఫెక్ట్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం వస్తుంది, విరేచనాలు అవుతుంది. పిల్లలకైతే ఇక చెప్పలేము, వాళ్ళకు ఏం ప్రాబ్లం వస్తుందో వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో ఇంతవరకు అసలు మామిడికాయలు అనేటివి రాలేదు, ఇంకా సీజన్ అనేది రాలేదు. ఎక్కడి నుంచి వీళ్ళందరూ ఇదంతా ఇంపోర్ట్ చేసుకున్నారు సార్? ఇతర రాష్ట్రాల నుంచి? యాక్చువల్గా అయితే వేరే రాష్ట్రం నుంచి మన బాటా సింగారా మార్కెట్కి వచ్చి అక్కడ నుంచి వీళ్ళు తీసుకొని వచ్చేస్తారు. కొంతమంది అయితే బయట మార్కెట్ నుంచి టోటల్ నుంచే గుర్తుపట్టుకొని దాని నుంచి తీసుకొని వచ్చేస్తారు. వీళ్ళు బాటా సింగారా నుంచి తీసుకొని వస్తున్నారు, తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ రైపనింగ్ చేస్తారని పక్వానికి ఆర్టిఫిషియల్గా పక్వం చేస్తారు, ఈ కెమికల్స్ పెట్టేసి పక్వం చేస్తూ ఉంటారు. సార్ మొత్తం ఎంత ఉంటుంది సార్ ఈ స్టాకు, అండ్ దీని విలువ ఎంత ఉంటుంది సార్? ఇది మొత్తం ఆల్మోస్ట్ 350 ట్రేస్ ఉంటుంది. ఒక ట్రేలో 22 నుంచి 25 kgs ఉంటుంది, ఆల్మోస్ట్ 7 tons ఉంటుంది, 7000 kgs ఉంటుంది, అప్రాక్సిమేట్గా 15 lakhs ప్రాపర్టీ ఉంటుంది మొత్తం. ఇది అంత ఆర్టిఫిషియల్గా చేస్తుంది అంతా మొత్తం. దీన్ని చేయడం వల్ల పబ్లిక్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో చూస్తూ ఉన్నాము, మామిడి పళ్ళ సీజన్ మొదలైంది, పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఫ్రూట్ షాప్ ఓనర్స్ సో ప్రమాదకరమైనటువంటి రసాయనాలను మామిడి పండ్లు పక్వానికి రావడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. మోతాదుకు మించి అది కూడా మామిడికాయలకు కాంటాక్ట్ అవుతూ, అంటే వాటిని టచ్ అవుతూ ఆ యొక్క కెమికల్స్ని పక్వానికి వచ్చేటువంటి విధంగా కూడా పెడుతున్నట్టు కూడా హెచ్పాస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో వీడియో జర్నలిస్ట్ హరితో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.